నైరాస్యమరయుడు ఎవరి దాన నీవు జలజేక్షణ పూగుల గౌధమత్తుగా యువన భూమి శోభిలగ ఏళ్ళ చరువు పలుకరింపతగున ఒంటరి స్త్రీలను కుండ్రంలో వారిని రక్షించడం రాజధర్మం కదా. తమరు ఏ దేశపు మహారాజులో? నేను అయోధ్య నగరాధిపతిని యయాతిని. యయాతి మహారాజులకు ప్రణామం. నేను వృషపర్వుని కుమార్తె. రాజపుత్రికి అధ్వానము. సుందరి, బహుకాలం నుండి మృగయా వినోదమున గడబడిచే మిక్కిలి దాహముగానున్నది. ఇన్నెన్నైనా జలము లభించునా? అయ్యో, ఇది నిత్య స్థలమే. అట్లయినా నా దాహము తీరు మార్గమే లేదా? ప్రాణములు పోవుచున్నదే. నేను నిస్సహాయను. నేను ప్రాణదానం చేయటం జలమే కావాలేనా? జలము లేక దాహమెట్లు తీరును? అమృతాస్వాదన. అమృతం అది ఇందెట్లు లభించదు? అది ఇందే ఉన్నది. చెప్పిన పొగగించుకున్నాం కదా, అది నీ అసరాము అందియడం. ఈ వలపు తెర తొలగించరా? ఇక దాపరిక మేల మనోహరి నిక్కము దాపనేల ధరణీపతి నందన ఇక నీ పయించిక్కే మనవు నాడు నను చిత్తజు క్రోర చిలేను కాకులను సృకగనీక నీదు నవ సుందర రూప విలాస భోగము దక్కగని ఇంపగు సుధా తుంటరలను దండించను అని వీరములాడిన మీరే అల్లరి పెట్టుచుంటిరే. క్షమించు మనోహరి, నీ సౌందర్య శరాఘాతమూర్ఛితమైన నా మనస్సు అవ్యక్తములాడుతున్నాను. అది ఎంతయూ నీ ఎడ ప్రకటించు ప్రేమాతిశయమే కాని వేరు కాదు. యువరాణి, నీవు అంగీకరించిన ఈ క్షణమే గాంధర్వ విధిని ఈ సువిశాల సామ్రాజ్యమునకు, నా హృదయ సామ్రాజ్యమునకు నేను పట్టమనిషిని కాదు. అయిన మహారాజా, కళ్యాణ మార్గంబులన్ సంధానింపగవచ్చు కానీ పితరుల్
అట్లయినా నా ప్రేమను అంగీకరించినట్లే కదా? మహారాజా, నేను తండ్రి నీడకడ మొక్కను. నా తండ్రి మాటయే నాకు వేదం, ఆచరణ. మరి నీ తండ్రి అంగీకరించకున్నా? ప్రేమ హృదయగతం, వ్యక్తిగతం, మరుగునట మానవ సహజం. వివాహం నాకు అంగీకరించుట పెద్దల ధర్మం. మహారాజా, ధర్మము, సంఘ నియమములు నా తండ్రి మాటలు అతిక్రమించలేదు. ఎక్కడిది ఆప్తనాలు? నీవెవరు? నీ చెల్లి ఎవరు? అయ్యా, వివరములు అనంతరం తెలిపదు. నా చెల్లి త్వరగా వచ్చి నా చెల్లిని రక్షించండి. ఇంతకు నీ చెల్లి? అయ్యయ్యో, గోత్రనామములు తెలిపిన కానీ సహాయం చేయరాయని. ఆత్మలను రక్షించుట మహారాజుల ధర్మం కదా. సరే బా. మహారాజు గారు వచ్చింది 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 ఏది ఏది రక్షణ సహాయం లేక మహారాజు ఒంటరిగా ఉన్న ఏమవునో తెలియనా? ఏమవుతుంది స్వామి? శత్రువులు వచ్చే ప్రమాదం వచ్చింది. అంటే మహారాజు గారికి ఎప్పుడు కాపలా ఉండాలా? ప్రభువులకు అంతరంగిక భద్రత అత్యవసరం. అది జ్ఞానం కాదు కదా. మహారాజు గారు తమని తాము రక్షించుకోలేరా? ప్రభువుల శక్తి సామర్థ్యములు, బల పరాక్రమములు, ధైర్య సాహసములు అనన్య సామాన్యములు. ముష్కరమైన శత్రువులు 1000 మంది ఒక్క పెట్టున వచ్చినను లెక్క పెట్టని సమర్థులు వారు. నిజంగా మహారాజు గారు అంత గొప్పడైతే ఆయన ఎందుకు స్వామి? మహారాజులకు వెన్నంటి రక్షించడం మా కర్తవ్యం. అంటే ఆ రెంట పరగది కూడా పోతారా కదా? అది కావాల్సిన మహారాజు గారు వస్తున్నారు. మహారాజు గారు వస్తున్నారు. ప్రమాదం సేదది. మరేమైనా ప్రమాదం సేదది. మహారాజు, తమ సహాయము మరువరాదు. దేవయ్య, వీరు అయోధ్య నగరాధీశులు. యయాతి మహారాజు ఈమె రాక్షస గురు శుక్రాచార్యుల శుక్రాచార్య ఎదురుతయ్యారు. పాపం ఇంకనూ భయం నుండి తేరుకున్నట్లు లేదు. నా చెల్లి భంగ మాటకు పరితాపం చెందుతుంది. ఈ స్థితి యందు ఆదరణే వైద్యుడు, ఓదార్పే మందు ఈ చెల్లిని ఊరడించు. మహారాజు రథము సిద్ధంగా వచ్చుతున్నాను. దేవయాని అనుమతింతురా? మీ చేయుటకు కృతజ్ఞతలు. నీవు వెళ్ళు, నేను రాను. కారణము నీ వెరుగవా? మరువదగినదా అది హృదయమును కలిసి వేచున్నది. సుకుమారముగా కనిపించే సదుష్ట హృదయం ఇంత రాక్షసత్వమా? రాక్షస జాతి కన్నే కదా. దేవుని ఇది జనసంచారం లేని ప్రదేశం. మనం ఇచ్చట నేనున్న క్రూరముఖములకు బలి కాగల. అవమానమునకు మించిన క్రూరముఖమున్నదా ప్రాణములకు ఏమనుకుంటే పరాభము కన్నను ప్రాణత్యాగమే శ్రేష్టమని అంతరాత్మ ఘోషించుచున్నది. శర్మిష్ట చే కోపమును తోయబడను నేను పరాభవాగ్నిలో తోయబడి మన ప్రాణములు కాలి పూర్ణ కావలసిందే కానీ
కళ్ళను చూడగలం, ఓదార్పును భరింపజాలం. చూడక నీవు ఆశ్రమానికి వెళ్ళి నీ కృపారస వృష్టి పునీతులైన విగత జీవులు జీవులై వెలయుచుండా నీదు పుత్రిక తలవం పులిపులందు కాళేమని నాదు తండ్రికి తెలుపవమ్మా, నాదు తండ్రికి తెలుపవమ్మా, తెలుపవమ్మా. మాట పడిన వారికి, అవమానింపబడిన వారికి మరణమే శరణ్యమైన లోకముల జీవులు చింతలెచ్చితిని ప్రాణముల్దీయ సమకట్ట భాగ్యమగునే మాట పట్టింపు ఫలితము మరణమైన జగడ జీవితి మనుగడ జగతి గలదే. ప్రాణత్యాగం కన్నా ఇప్పుడు చేయదగిన ఏమన్నది? ఈ వృత్తాంతము లోకమెరుగు నన్ను పరిహసింపరా, అది భరించినట్లు ఎవరు శాసించని శర్మిష్ట. జరిగిన దురంతములకు శర్మిష్ట దుడుకుతనమే హేతువు కదా. లోకములకు యథార్థంతో పని లేదు. శర్మిష్ట మహారాజ పుత్రి, యువరాణి, అధికార బలము చే సత్యం అసత్యంగా ప్రచారం చేయగలరు. అందరూ ఆమెనే విశ్వసిస్తారు. నా కన్నుల సాక్ష్యం ఉండనే యథార్థమైన సాక్ష్యములున్నను అంతిమ విజయము అధికారము. అందుచే అవమానములకు తల వంచి ప్రాణత్యాగం గావించువా, ప్రజలను తిరుగుటట్లు తలెత్తుకొని జీవించుటట్లు. దేవయ్య, నీవింత పిరికిదానము మానసిక బలహీనురాలవని ఎంచలేదు. తత్కాలమున లాభం పని పాండిత్యం వివేకముల వలన ప్రయోజనమేమి? ఏమనుచుంటే ప్రాణత్యాగం మనని ఆలోచనమా పరిష్కారం వచ్చి నేర్పులేదా? చూడక అవును, పరిభవత్వం ఉదయగతి వేదనిచ్చి నీ బుద్ధి నశించినది. బాధను మరచి యోచించిన పరిష్కారం నీకే లభింపబోదు. పరిష్కారమా? అవును, అది నీ తండ్రి శుక్రాచార్య అఘటనా సమర్థుడు. అంతే కాక నీ వరిన మక్కువ ఎక్కువ. అట్టి ఎడ శర్మిష్టి గణించిన దురంతం తెలిసిన ఆమెను కోపకుండా శపింపకుండా. అవును, ఇప్పుడే తండ్రి కడిగే ఇక్కడ ప్రక్రియకు శ్రీకారం చుట్టదు. వృషపర్వ వింటివి కదా, ఏమి నీ సమాధానం? గురుదేవ్, అడ్డమునందు మొగము వలె తప్పొప్పులు సాక్ష్యములు స్పష్టమగుతుండా నేనేమి చెప్పగలను? దోషములు విచారించిన మీరే న్యాయమును సమీక్షించి దండన విధులు. వృషపర్వ, నేను నేరారోపణ పక్షము వాడు. అంతేకాక దేశీయ శిక్షా స్మృతి ప్రకారము ప్రభువే న్యాయాధిపతి, దండనాధిపతి. ఆచార్య, నేను నేరస్తురాలి పక్షము వాడు. దండనార్హత నాకు లేదు. మీరు గురువులు, రాజులను శిక్షింపారు. కావున మీరే దండ విధానం కాదు. చెప్పినా తప్పించుకునే యోచన ఉన్నదిగా. గురుదేవ, మీ కరుణాకటాక్షములు నిక్కుటమై ప్రచరింపనాపయు నాగపురాధినాథుని రణమున గెల్చెడు శక్తి సంపదను వాకొన రాని సౌఖ్యములు అవారిక జీవిత రాజ్యలక్ష్మియు